జగన్మోహన్ రెడ్డికి షాక్ మీద షాక్ అనుకోవచ్చు. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వదిలేసి వెళ్తున్నారు పార్టీని. మొన్నటి వరకు చూస్తే మాజీలే వెళ్ళారు. ఈ రోజు తాజాగా ఒక ఎమ్మెల్సీ జయమంగళం వెంకటరావు గారు కూడా ఆయన కూడా వదిలేసి వెళ్ళడం అయితే జరిగింది. ఎలా చూడాలంటారు జగన్మోహన్ రెడ్డిని అధికారం కోల్పోయిన తర్వాత నాయకులందరూ వదిలేసి వెళ్ళడానికి గల ప్రధాన కారణం ఏమనుకోవచ్చు అంటారు? జగన్మోహన్ రెడ్డి ఒక అసమర్థ నాయకుడని ప్రజలు నిరూపించారు. ప్రజలు నిరూపించినాక ఇక అసమర్థ నాయకుడి కింద మేము పనిచేయలేమని చెప్పి ఈ ప్రజాప్రతినిధులు కూడా ప్రజాస్వామ్యం కాపాడాలి, చంద్రబాబు గారి నాయకత్వంలో ఈ పార్టీలో ఉంటే ప్రజాస్వామ్యం కాపాడలేమనే ఆలోచనతో జగన్మోహన్ రెడ్డిని వదిలేసి వస్తున్నారు. అంటే అంటారా, లేదంటే అధికారం లేకపోతే కనుక ఎక్కడికక్కడ గోడలు దూకే పరిస్థితి కొనసాగుతుంది అనుకోవచ్చు అంటారా? అధికారం లేదని ఆలోచించే వాళ్ళు తప్పుడు కేసులు తప్పుడు కథలు ఉన్న వాళ్ళు అయితే ఆలోచిస్తారు. ఈ ఇటీవల కాలంలో మారిన వాళ్ళు వాళ్ళపైన ఎటువంటి కేసులు లేవు కదా, వాళ్ళు మారుతున్నారంటే ఇక వైసీపీ నైతికంగా ఇక లేదు, రాష్ట్రంలో ఇక మనుగడ లేదు వైసీపీ పార్టీకి, ఇక రాజకీయాల్లో మనుగడ సాగించలేము అనే ఆలోచనతో వైసీపీని పెడుతున్నారు. 2027 కానీ 2028 కానీ తిరిగి బలంగా వచ్చేస్తాం, కోహల్ని తొక్కిన ఆరాధిస్తాం అంటున్నారు కదా. ఆల్రెడీ 2024లో నార తీశారు జగన్మోహన్ రెడ్డికి. ఆ నార తీసింది 2029 దాకా కోలుకోలేడు. 2029 కాదు, 2034 లేదు, 2039 కూడా అతను రాలేడు. అతను జైలుకి వెళ్తే ఏందో ఆ పార్టీ ఏముంది, ఇంకా ఎమ్మెల్యేలు 11 మంది. ఆ 11 మందిలో దరిదాపు వదిలితే ఆ పెద్దిరెడ్డి, జగన్మోహన్ రెడ్డి వాళ్ళిద్దరే మిగులుతారు. మిగతా మొత్తం వేరే దారులు తీసుకొని వస్తారు. వాళ్ళ రాజకీయ జీవితం కూడా ప్రశ్నార్థకంగా కదా. వాళ్ళు ఆలోచించుకుంటారు. ప్రజాస్వామ్యం అనే ఓటర్ తీర్పు వైసీపీకి పట్టం కట్టలా, తెలుగుదేశం పార్టీకి కూటమికి పట్టం కట్టారు. ఇక ఇక్కడ మనుగడ సాగించడం ప్రజాస్వామ్యంలో, ఇక్కడ ప్రజాస్వామ్యం లేదని చెప్పి వాళ్ళు కూడా వచ్చేసేస్తారు. అంతే అంటారా? మరి అందుకే అసెంబ్లీకి కూడా రాకుండా ఎగ్గొట్టింది జగన్మోహన్ రెడ్డి. వస్తే కనుక ఎమ్మెల్యేలను కూడా చంద్రబాబు నాయుడు తన మాటలతో లాగేసుకుంటాడని భయపడి అనుకోవచ్చు అంటారా? లేదంటే చంద్రబాబు చేస్తున్న మంచి చూసి ఆ ఎమ్మెల్యేలు తనకి హ్యాండ్ ఇచ్చి వెళ్ళిపోతారేమో భయంతో అసలు అసెంబ్లీకి రాకుండా మానుకున్నాడు అనుకోవచ్చు అంటారా జగన్మోహన్ రెడ్డి? జగన్మోహన్ రెడ్డికి అసెంబ్లీకి రాకపోవడానికి అనేక కారణాలు ఉన్నాయి. కర్నూలు చావుకి ఎన్ని శాపాలు ఉన్నాయో అటువంటి శాపాలు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి 2019-14లో ఏ విధంగా అయితే బూతులు తిట్టించి చేశాడు, ఈరోజు కూడా అదే విధంగా తిట్టిస్తాడు అనుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు నాయుడు గారు నేను అసెంబ్లీకి వెళ్తే తిట్టిస్తాడు, నా మీద దాడి చేపిస్తాడు అనుకుంటున్నాడు. జగన్మోహన్ రెడ్డి లాగా చంద్రబాబు నాయుడు గారు చేయరు. ప్రజాస్వామ్యం మీద నైతిక విలువలు పాటించే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. బూతులు తిడతాం, దాడులు చేయటం అటువంటి సంస్కృతి అసెంబ్లీలో జరగదు. ఆయనకంతటా ఆయన ఊహించుకొని రాకుండా కేసులు భయం వేసి, ఈ మధ్య కొత్తగా అమెరికాలో ఏదో కుంభకోణం వచ్చింది, ఈ కేసులు భయపడి అతను రావట్లా. ఎక్కడ ఈ కేసుల గురించి ప్రస్తావిస్తారో, వీటికి ఎక్కడ సమాధానం చెప్పాలి, అతని దగ్గర సమాధానం లేక అసెంబ్లీలో కూటమి సభ్యులు ప్రశ్నిస్తే సమాధానం చెప్పే ధైర్యం లేక రావట్లా. అంతే అంటారా? లేదంటే కనుక ఆయన చెప్తున్నట్టు నాకు ప్రతిపక్ష హోదా ఇస్తే మాత్రమే ప్రజా సమస్యలపై మాట్లాడటానికి అవకాశం ఉంటుందంటే మన దువ్వాడ శ్రీనివాస్ ఏదైతే కనుక ఒక ఇంటర్వ్యూలో చెప్పారో, ప్రజా సమస్యల మీద మాట్లాడటానికి ప్రతిపక్ష నేతగా అయితే కనుక అది ఎక్కువ టైం ఇస్తారు, అది లేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు రావట్లేదని చెప్పి ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ చెబుతున్నారు కదా. మరి దువ్వాడ శ్రీనివాస్ చరిత్ర మొత్తం తెలుసు, ప్రజలు చూశారు. వాడు కుటుంబ చరిత్ర, వాళ్ళ మొదటి భార్య రోడ్డుకి ఇచ్చింది. వాడికి ఇంకా సిగ్గు లేకుండా తిరుపతిలో షార్ట్ ఫిలింలు, ఈ ఫిలింలు తీసుకుంటా ఉన్నాడు. వాడు ఎట్లా ప్రజాప్రతినిధి అవుతాడు? వాడు ఒక ఎదవ. అదే నేను నిన్న ఏదైతే దివ్యల మాధురి గారు కేసు పెట్టారు కదా, మమ్మల్ని ట్రోల్ చేస్తున్నారు, మా ఆయన కనిపించట్లేదంటూ ట్రోల్ అని మాట్లాడుతున్నారు కదా. మరి ఎలా చూడాలంటారు? మరి ఆమె కూడా కేసు పెట్టింది కదా. ఆమె కేసు పెడదామంటే పెద్ద అస్యాస్పదం అండి. ఏముంది, వాళ్ళ మీద ఏం ట్రోల్ చేశారు? వాళ్ళు చేసిన పనిలో ట్రోల్ చేశారు, తప్పేం చేయాల. మొదటి భార్య వచ్చింది, ఇంటి ముందు అరిసింది, కేకలేసింది. ఈమె రెండో భార్య ఇన్లీగల్ కాంటాక్టు, పెళ్లి కూడా చేసుకోలేదు. ఈ మధ్య తిరుపతిలో అక్కడ కూడా అపవిత్రం చేశారు. షార్ట్ వీడియోస్ రీల్స్ చేస్తుంటే అక్కడ కూడా కేసు పెట్టారు. దువ్వాడ శ్రీనివాస్ అనేవాడు వాడు ఒక ఎమ్మెల్సీ ఎట్లా ఇచ్చాడో కానీ జగన్మోహన్ రెడ్డి అతనే మైండ్లెస్. జగన్మోహన్ రెడ్డి ఇతను ఒక పెద్ద మైండ్లెస్ క్యాండిడేట్. సరే, ఇదంతా ఒక ఎత్తు చూసుకుందాం, బాగానే ఉంది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఏంది ఇండియా వదిలిపెట్టి అమెరికా దాకా ఏందంటారు? అసలు ఏం జరిగిందంటారు? మా జగన్ ఉన్నది ఈ మధ్యకాలంలో కూడా ఇండియా కాకుండా అమెరికాలో ఒకటి ఈ మధ్య వెలుగులోకి వచ్చింది. అంతకుముందు ప్రత్యేకంగా హైదరాబాద్ ఒక వ్యక్తిని తీసుకొచ్చి పదవి కూడా ఇచ్చాడు. అతని పేరు ఏదో ఉంది, వేరే దేశంలో ఏదో ఇరుక్కుంటే అతని పార్ట్నరు ఇరుక్కున్నాడు ఒక కేసులో.
ఇరుక్కుంటే వేరే దేశంలో అతన్ని లాలిచ్చి పడిచి ఆ దేశంలో అతని చేత మాట్లాడించి బయటికి తీసుకొచ్చే విధంగా మన గుంటూరు జిల్లాలో భూములు స్కామ్ చేశాడు. అతని పేరు అతను ఇడిపించుకురావడం కోసం అక్కడ ఆ దేశంలో పట్టుకుని ఇడిపించుకురావడం కోసం ఆ దేశంలో ఒక్క అమెరికా ఉందండి, ప్రపంచ దేశం నలుమూలలో విస్తరించిందండి. నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టారంటే ప్రపంచ వ్యాప్తంగా దిశ తెలుగు వ్యాప్తి తెలుగు ప్రజల గురించి తెలిసింది. ఈరోజు అన్న జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారంటే అన్నగారి గురించి అవినీతి గురించి దిశ వ్యాప్తి చెందుతుంది. అవినీతి గురించి ఏంటి అసలుకి వైసీపీ వాళ్ళు కేసులు పెడుతుంటే తీసుకోవట్లేదని చెప్పి అంబటి రాంబాబు బోరును విలపిస్తున్నారు కదా, ఇది ఎక్కడ అన్యాయం అంటున్నారు కదా. మరి ఆయన గంట ఆయన మాట్లాడుతూ కూడా ఉందండి. వీళ్ళందరూ వైసీపీ వాళ్ళు మాట్లాడాయని దయాలు వేదాలు వల్లించినట్టు రాక్షసులు పూజలు చేసినట్టు ఉంటుందండి. అంతకు తప్పి ఏముండదు వైసీపీ వాళ్ళు చేసేవన్నీ. అదేంటి వాళ్ళు కేసు పెడితే ఎందుకు తీసుకోవట్లేదు అసలుకి, ఇది ఎక్కడ న్యాయం అసలుకి? ఎవరి మీద అయినా సరే, ఎవరు మాట్లాడినా సరే, బూతులు మాట్లాడినా వాళ్ళ మీద కేసు పెడతామంటూ వైసీపీ వాళ్ళని తిరిగితే మాత్రం తీసుకోరా కేసులు, ఇది ఎక్కడ న్యాయం అని చెప్పి ప్రశ్నిస్తున్నారు కదా మరి వైసీపీ నాయకులు. ఇప్పుడున్నది ప్రజాస్వామ్య ప్రభుత్వం అండి, కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్యబద్ధంగా ఉంటుంది. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఇతర బీజేపీ నాయకులు కానీ ఎవరు ఎక్కడ అసభ్య పదజాలం వాడేవాళ్ళు కాదు, అప్రజాస్వామికంగా వ్యవహరించేవాళ్ళు కాదు. వీళ్ళు ఏదో మార్పింగ్ చేసి వైసీపీ వాళ్ళు తప్పుడు కేసులు పెడితే ఎట్లా తీసుకుంటారండి? వీళ్ళు 2014-19 ఎట్లా అయితే నమ్ముకున్నారో సేమ్ మళ్ళీ అదేవిధంగా నమ్ముకొని ప్రభుత్వం మీద కూటమి ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేద్దామని ఒక కంకణం కట్టుకున్నారు. ప్రభుత్వం అలర్ట్ అయింది, ఈ తప్పుడు ప్రచారం చేసే వాళ్ళని ఎక్కడికక్కడికి అరెస్ట్ చేస్తూ ఉండేటప్పటికి వాళ్ళకి ఈ తప్పుడు ప్రచారం చేసే వాళ్ళకి ఈ తప్పుడు పార్టీకి వెన్నులో వణుకు పుట్టుతుందండి. వెన్నులో వణుకు పుట్టి ఈ కూటమి ప్రభుత్వం మీద బురద చల్లడం పెట్టుకున్నారు, కేసులు తీసుకోవట్లేదని. కేసులు పెట్టట్లేదు అంటున్నారు, కేసులు తీసుకోవట్లేదు అంటున్నారు. పోలీసు వ్యవస్థ అయితే కనుక ఏకంగా పచ్చ సొక్కాలు వేసుకొని పనిచేస్తున్నారని చెప్పి అంబటి రాంబాబు కానీ అనిల్ కుమార్ యాదవ్ కానీ వీళ్ళందరూ ఇదే మాటలు మాట్లాడుతున్నారు కదా. చిన్న పిల్లల మీద కేసు పెడుతున్నారంట కదా మీరు అసలు తెలుగుదేశం పార్టీ వాళ్ళు. అంతకుముందు మీరు చేసింది ఏంటంటే అంబటి రాంబాబు గారు, అనిల్ మీరు చేసింది ఏంది? నువ్వు క్రికెట్ బెట్టింగ్ ఆడివి. అంబటి రాంబాబు నీ సంగతి తెలిసిందే, గుంటూరు జిల్లా ప్రజలు రాష్ట్ర ప్రజలందరికీ నీ యాసం భాష అందరికీ తెలిసిందే. సుకన్య ఇవన్నీ మర్చిపోలేదు. నువ్వేదో కేసులు తీసుకోవట్లేదు, అవి తీసుకోవట్లేదు అని చెప్పేది నీ ప్రచారం కోసం, నీ ఉనికి కోసం పైన జగన్మోహన్ రెడ్డి నేను భయపెడితే వచ్చి రోడ్డు మీద తిరుగుతున్నావు. కానీ నీకు మనసులో అయితే కేసు వీటి గురించి ఆ పార్టీలో ఉందామన్న ఆలోచన కూడా అయితే నీకు లేదట్టుంది అనిపిస్తుంది మాకు. థ్యాంక్ యూ.